ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఓం వారాహిదేవియే నమ. అందరికీ నమస్కారం అండి. ఈ రాశివారి ఈ రోజున జాగ్రత్త. ఈ రాశి జాతకులు ఈరోజు మీ జీవితంలోనే అత్యంత భయంకరమైన నిజాన్ని వినబోతున్నారు. భగవంతుడా, ఏది జరగకూడదని అనుకున్నామో చివరికి అదే జరిగింది. స్నేహితులారా, మీ జాతక చక్రాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు అందులో 3 ద్రోహుల పేర్లు ఈ రోజున బయటపడ్డాయి. ఆ వివరాలు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే మిమ్మల్ని నిలువుగా ముంచేసే ఆ వ్యక్తులు బయట వ్యక్తులు ఎవరో కాదు, మీ సొంత వారే. ఒకరు గర్భస్థ స్త్రీ. ఆమె మీ మీద చాలా కోపంగా ఉంది. మీ ఇంట్లోనే ఉంటున్నారు, మీ యొక్క బంధువులో ఉన్నారు. మరొక 2 మీకు అత్యంత సన్నిహిత బంధువులు ఉన్నవారు. ఈ రోజున ఈ తిథి నాడు మీకు ఎలా ఉంటుంది తెలుసుకుందాము. ఇప్పుడు అందులో 3 ద్రోహుల పేర్లు బయటపడ్డాయని చెప్పాం కదండి. ఆ వివరాలు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మిమ్మల్ని నిలువుగా ముంచే ఆ యొక్క వ్యక్తులు బయట వ్యక్తులు కాదు, మీ సొంత వారే. అగర్భస్థ స్త్రీ మీ ఇంట్లోనే ఉంటున్నారు. మరో 2 మీ అత్యంత సన్నిహిత బంధువుల్లో ఉన్నవారు. వారి పేర్లు తెలిస్తే మీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. ఎందుకంటే ఈ శత్రువులు మీ కుటుంబాన్ని నరకంగా మారుస్తున్నారు. జై భద్రకాళి, జై జై మాత అని చెప్పి కామెంట్ చేయండి. గత 15 ఏళ్ళగా జరగనిది ఇప్పుడు జరిగిపోతుంది. మీ శత్రువులు మీ ఇంటిని సర్వనాశనం చేయడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసేసుకున్నారు. ఆ గర్భస్థ స్త్రీ అయితే కంకణం కట్టుకుంది. మీ యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేక, మీకున్న సిరి సంపదలు చూసి ఓర్వలేక, ఆ గర్భస్థ స్త్రీ కడుపుతో ఉండి కూడా, బిడ్డ ఉండి కూడా మిమ్మల్ని మీ మీద చాలా వరకు కూడాను చెడుగా అనుకుంటుంది. ఆ యొక్క చెడు ఉసురు మీకు ఈరోజు తగులబోతుంది. దాని పర్యావస్థానం ఎలా ఉంటుంది మాటల్లో చెప్పలేం. మరొక స్త్రీ మీ మీద మీ యొక్క చెడు కన్ను వేసిందంటే అది దృష్టి అంత ఇంత కాదు, మామూలు మనుషుల దృష్టి కన్నా కూడా ఈ గర్భస్థ స్త్రీ దృష్టి మీ మీద, మీ కుటుంబం మీద పనిచేయబోతుంది. వారి యొక్క మాటలు మీ మీద చాలా వరకు కూడా పని చేయబోతున్నాయి. స్నేహితులారా, ఇంటి గుట్టు లంకకు చేటు అన్న సామెత మీకు తెలుసు కదా. సరిగ్గా మీ ఇంట్లోనే ఒక స్త్రీ మీ ప్రాణాలు తీయాలని గర్భస్థ స్త్రీ చూస్తుంది. ఒక ద్రోహి నివసిస్తున్నారు. వారు మీ ఇంటిని నాశనం చేయడం ఈ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ శత్రువు నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క 3 శత్రువులు కూడా కలిసి మీ జీవితాన్ని అతలాకుతలం చేయబోతున్నారు. గత 12 ఏళ్ళగా మీ పైన తంత్ర మంత్రాలు, చేతబడులు చేయిస్తూనే ఉన్నారు, లేదా నరదృష్టి పెడుతూనే ఉన్నారు. మీ యొక్క ఎదుగుదల ఓర్వలేకపోయినా మీ చుట్టూలానే ఉన్నారు. అంతేకాకుండా సమాజంలోనే మీ చుట్టుపక్కల వారిని మీ పైన లేనిపోని పుకార్లు పుట్టిస్తూ మీ పరువు తీస్తున్నారు. ఈ శత్రువులు మీ పక్కనే ఉంటూ మీకు వెన్నుపోటు పొడుస్తున్నారు. మీ ఆస్తిని కాజేయాలని చెప్పి మీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ద్రోహుల పేర్లు బయటకు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోవడానికి కారణం ఏమిటి అంటే మీరు చాలా వరకు కూడా హద్దులు దాటనున్నారు. మీరు లేనిదే మీకు పని జరగదు అన్నట్టుగా మీరు మీ పైన పూర్తిగా ఆధారపడని వారిని మీరు నమ్మారు. మీరు మీ మీద కంటే కూడా ఎక్కువగా పక్క వారిపైన నమ్మకం పెట్టుకున్నారు. అదే మీ పాలిట శాపమైంది. ఒకవేళ మీరు మీ చేతి విషయం ఇచ్చి ఇది మీ తీపి మిఠాయి అని చెప్తే మీరు వారిని నమ్మి తినేసేంత అమాయకంగా మారిపోయారు. కానీ నిజానికి అదే విషయం. మీరు మీ పైన మంత్రాలు చేయించి మిమ్మల్ని పూర్తిగా వారి వశం చేయించుకున్నారు. మీ ఇంటి వారి కూడా తెలియకుండానే మీరు ఇలా పడిపోయారు. ఇలా మెలకువ అంటే ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ శత్రువులు మరింత బలపడ్డారు. ఈరోజు వారు మీతో చాలా ప్రమాదకరమైన ఆట ఆడబోతున్నారు. ఆ ద్రోహులు ఎవరు, వారిని మీరు ఎలా గుర్తించాలో మీరు క్లియర్గా చెప్తాను. అందుకే
ఈ వీడియో మొట్టమొదటి నుండి చివరి వరకు ఏమాత్రం కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఈరోజు గనక మీరు గురించి తెలుసుకోకపోతే రేపటి కల్లా కూడా అంతా మించిపోతుంది. అందుకే మూర్ఖత్వం వద్దు. వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఆ యొక్క మహాలక్ష్మీదేవి కృప, శివ భగవానుని యొక్క ఆశీర్వాదాలు మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ కంచంలోని తింటూ మీకే కన్నం వేస్తున్నారు ఆ ముగ్గురు దుర్మార్గులు. ఒకరు గర్భస్థ స్త్రీ అని చెప్పేంతండి. మీకోసం మీకు ప్రతిరోజు ఎంతో కష్టపడి ఈ ముఖ్యమైన విషయాలను స్వీకరిస్తున్నాం కాబట్టి వీడియోను పూర్తిగా చూడడం మర్చిపోవద్దు. ఇక వారాహి అమ్మకి ఒక్కసారి మనసులో తలుచుకొని వీడియోలోకి వెళ్దాము. మీకున్న అత్యంత శక్తి బలహీనత ఏమిటి అంటే భవిష్యత్తు గురించి అతిగా చింతిస్తారు. ఆ టెన్షన్లో పడి మీరు ఈ రోజును పాడు చేసుకుంటున్నారు. ఈరోజు బాగుంటేనే కదా రేపు బాగుంటుంది. మీరు గతం గురించి ఆలోచించి చాలా మదన పడుతున్నారు. గతంలో మీరు చాలా కోల్పోయి ఉండొచ్చు. అది మీ తండ్రి కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, లేక ఆత్మీయ మిత్రుడు కావచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ మోహాన్ని వదిలేసినప్పుడే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. గతం గతః. ఇప్పుడు మీతో ఎవరు ఉన్నారో వారితోనే జీవించండి. వెళ్ళిపోయిన వారిని తలుచుకుంటూ కూర్చుంటే మీ జీవితం సార్థకం కాదు. జీవితం అంటే గడిచిపోయిందని నింద కాదు, రాబోయే రేపు కాదు. మీరు ఇప్పుడు గడుపుతున్న ఈ క్షణాన్ని సంతోషంగా అనుభవించండి. మీరు ఇప్పుడు ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్నా సరే మీకు అక్కడ కూడా ఆనందంగా ఉండడానికి యత్నం చేయండి. ఎందుకంటే మీకు తెలుసు, రాజభవనాల్లో ఉండేవారు కూడా వారి బాధలతోటి ఏడుస్తూనే ఉంటారు. కేవలం మేడలు మిద్దెలు ఉన్నంత మాత్రమే వారికి దుఃఖం ఉండదని చెప్పి అనుకోవడం పొరపాటు. వారికి కూడా గర్భస్థ స్థాయిలోనే బాధలు ఉంటాయి. అందుకే పరిస్థితి ఏదైనా సరే ఈ క్షణంలోనే సంతోషంగా ఉండండి. రేపటి గురించి భయపడుతూ ఈరోజు నాశనం చేసుకోవద్దు. కలియుగంలోనే వచ్చే క్షణం ఏం జరుగుతుందో ఎవరం కూడా చెప్పలేము. అందుకే ఈ నిమిషాన్ని ప్రేమించండి. ఇక అసలు విషయంలోకి వస్తే, మీ జాతక ఫలాలు చూసినప్పుడు ఎందుకు అంతలా భయం కలుగుతుంది అంటే, మీ జాతకంలోని మీ ప్రాణాలకు ముప్పుగా మారిన ఆ స్త్రీ, ఇద్దరు వ్యక్తులు అతి భయంకరమైన శత్రువులు. వారి పేర్లు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఈ శత్రువులు చాలా క్రూరం మాత్రమే కాదు, కిలాడి కూడాను. ఈ యొక్క కిలాడీలు ఎందుకు అంటే, మీ బలహీనతలు ఏమిటో వారికి బాగా తెలుసు. మీ వ్యక్తిగత విషయాలన్నీ కూడా వారి దగ్గర ఉన్నాయి. మీ ఇంటికి సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించి ఈ శత్రువులకు క్షుణ్ణంగా తెలుసు. మీ ఇంట్లోని వారు ఎప్పుడు ఏం చేస్తారు, ఎవరైతే ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, చివరికి మీ ఇంట్లోనే ఒక గ్లాస్ లేదా ఒక గిన్నె అటు నుంచి ఇటు కదిలినా సరే ఈ ద్రోహులకు ఆ విషయం తెలిసిపోతుంది. ఈ శత్రువుల కళ్ళు 24 గంటలు మీ ఇంటిపైనే ఉన్నాయి. వీరికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చెప్పేసి వేచి చూస్తూ, అవకాశం దొరకగానే తన కుతంత్రాలను మీ పైన ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆ గర్భస్థ స్త్రీ ఎల్లప్పుడూ కూడా మీ వైపే చూస్తుంది. మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. మనసులోని ఒకటి బయట ఒకటి పెట్టుకున్న కిలాడి గర్భస్థ స్త్రీ తాను బాగుపడడం చేతగాక బాగుపడుతున్న మిమ్మల్ని చూసి ఓర్వలేక లోపల మదన పడుతుంది. ఆ గర్భస్థ స్త్రీ మీ పైన రకరకాల తంత్రమంత్రాలు చేతబడులు చేయిస్తూనే ఉన్నారు. స్నేహితులారా, ఈ శత్రువులు మీ ఎదుగుదల అంటే కుళ్ళు మాత్రమే కాదు, మీ ఇంట్లోనే వారిని కూడా తమ మాటలతో వశం చేసుకుంటున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మాత్రం ఈ విధంగా మాయ మాటలతో మిమ్మల్ని లొంగదీసుకుంటారు. మీ ఇంటిపైన వారు చాలా వరకు కూడాను తంత్ర మంత్ర ప్రయోగాలు చేసి ఇప్పుడు మీ వారు ఆ శత్రువులకు గుప్పెట్లోకి వెళ్ళిపోయారు. ఆ శత్రువు ఎవరో మీకు కూడా కనిపెట్టుకోవాలి. అలా కనిపెట్టుకున్నట్లు ఉన్నట్లయితే చివరికి మీరు కూడా, నేను ఒక విషయం చెప్తున్నాను, ఈ శత్రువులు ఎవరు పరాయి వారు కాదు, ఎవరు దూరంగా ఉండేవారు అంతకన్నా కాదు. ఈ శత్రువులు మీకు చుట్టుపక్కలే ఉంటున్నారు, మీ కంచంలోనే తింటున్నారు, కానీ మీ కంచానికి కన్నం వేస్తున్నారు. ఈరోజు మీ గుండెల్ని ఆధారంగా, మీ గ్రహగతుల ఆధారంగా మీకున్నటువంటి ఆ ముగ్గురు అతిపెద్ద శత్రువుల పేర్లు
మేము చెప్తున్నాము. ముందుగా మొదటి శత్రువు పేరు గర్భస్థ స్త్రీ పేరు, మరియు ముఖ్యంగా ఈ పేరు విన్నప్పుడు మీకు ఖచ్చితంగా కూడా దిగ్భ్రాంతి కలుగుతుంది. మీరు ఆలోచనలో పడతారు, మేము చెప్తున్న ప్రతి మాట ఇంత నిజమని. అప్పుడే మీకు అర్థమవుతుంది. మేము మిమ్మల్ని చేతులు జోడించి విన్నవిస్తున్నాము. ఈ శత్రువులకు ఇప్పుడే సంబంధాలు తెంచుకోండి. వారు మీ సొంత వారు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు. కొంచెం దూరం మాత్రం జరగండి. ఎందుకంటే సంబంధం ఏదైనా సరే, ఎంతటి దగ్గరి బంధుత్వం అయినా సరే, వెంటనే వారిని దూరం పెట్టండి. ఈ శత్రువు గురించి మరిన్ని వివరాలు మీకు ఇస్తాము. వీడియో మొదట్లో చెప్పినట్టుగానే 3 శత్రువులు, ఒకరు గర్భస్థ స్త్రీ అని చెప్పాం కదండి. మీ ఇంట్లోనే నివసిస్తున్నారు. మిగిలిన 2 మీ అత్యంత సన్నిహిత బంధువుల్లోనే ఉన్నారు. వారి పేర్లు తెలిస్తే మీ కాళ్ళ కింద భూమి కదులుతుంది. ఎందుకంటే ఈ శత్రువులు మీ కుటుంబాన్ని నరకంగా మారుస్తున్నారు. జై వారాహి మాత, జై వారాహి మాత. అమ్మవారిని నిత్యము కూడా తలుచుకోండి. గత 15 నెలల నుంచి జరిగినది ఈరోజు ఇప్పుడే జరగబోతుంది. ఆ శత్రువులు ఇంటిని సర్వనాశనం చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాబట్టి ఇంటి గుట్టు లంకకు చేటు అన్నది సామెత ఈరోజు మీకు బాగా సరిపోతుంది. మీకు తెలుసు కదా, సరిగ్గా మీ ఇంటిలోనే ఈ యొక్క స్త్రీ మీ ప్రాణాలు తీయాలని చూస్తున్న ఈ ద్రోహి కిలాడి స్త్రీ నివసిస్తున్నారు. వారు మీ ఇంటిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ శత్రువు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకంటే రాబోయే 20 రోజుల్లో కూడా వీరి వల్ల మీకు చాలా కష్టం కలగబోతుంది. ఈరోజు మాత్రం ఈ 3 శత్రువులు కలిసి మీ జీవితాన్ని అతలాకుతలం చేయబోతున్నారు. గత 12 ఏళ్ళుగా మీ పైన తంత్ర మంత్ర చేతబడులు జరుగుతున్నాయని గుర్తుపెట్టుకోబోతున్నారు. అంతేకాకుండా సమాజంలోనే మీ చుట్టుపక్కల వాళ్ళు మీ పైన లేనిపోని పుకార్లు పుట్టిస్తుంది. ముఖ్యంగా ఈ స్త్రీని మీ పరువు తీస్తున్నారు. అలాగే ఈ శత్రువులు మీ పక్కనే ఉంటూ మీ వెన్నుపోటు పొడుస్తున్నారు. మీ ఆస్తిని కాజేయాలని, మీ కుటుంబాన్ని మట్టిలో కలవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ద్రోహుల పేర్లు బయటకు వచ్చినప్పుడు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే హద్దులు దాటి చేస్తారు. వారి యొక్క పరిమితులు మర్చిపోతున్నారు. వారు మీ పైన ఆధారపడ్డారు అనుకుంటున్నారు మీరు, కానీ మిమ్మల్ని వారు మీ మీద ఆధారపడేలాగా చేసేసాడు. మీ మీద కంటే మీరు పక్క వారిని గుడ్డిగా నమ్మటం ఇక ఆపేయండి. ఈ యొక్క అలవాటును మార్చుకోండి. మీ చేతికి విషం ఇస్తున్నారు. వారు మిమ్మల్ని సొమ్మసిల్లిపోయేలాగా చేస్తున్నారు. వారు అమాయకులు కాదండి. విషం పెట్టి చంపేస్తారు. మీ మనసును కోసేస్తారు. మీ మీద ఆధారపడిన వారిని మీ నుంచి దూరం చేస్తారు. మీ ఇంట బయట కూడా మిమ్మల్ని చాలా వరకు నష్టపోయేలాగా చేస్తారు. ఈరోజు పరువు పోయే సంఘటన, మానసికంగా చింతించే సంఘటన, పేద నష్టం కలిగించే సంఘటన ఏదైనా కావచ్చు, వీరి వల్లనే జరగబోతుంది. వీరి సూత్రధారులు. వీరి వల్ల మీరు బాధపడుతూనే ఉన్నారు. గతంలో మీరు వీరి వల్ల చాలా కోల్పోయి ఉండవచ్చు. అయితే మీ శత్రువుల్లో మీ తండ్రి కూడా ఉండవచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, ఆత్మీయ మిత్రుడు కావచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక వారు మీరు దూరం పెట్టండి. మన భవిష్యత్తు పైకి వెళ్తున్నప్పుడు వారికి కిందకి లాగేసే ఆలోచనలు కూడా ఉన్నవారు మనతోనే ఉంటారు. మరి ఆలోచనలు మన మనసుకి నచ్చకపోయినా బలవంతంగా మన దశను మార్చే ప్రయత్నం చేస్తుంటారు. వారు స్నేహితులు కావచ్చు, సహ ఉద్యోగులు కావచ్చు, లేదా మీరు బాగా నమ్మిన ఆత్మీయులు ఎవరైనా కావచ్చు. మీ జీవిత దశను మారుస్తున్నవారు. మీరు ఒక్కసారిగా నిదానంగా ఆలోచిస్తే వారు ఎవరో బోధపడుతుంది. గతం ఇక వదిలిపెట్టండి. ముందుగా వెళ్ళడానికి మీరు ఏం చేయాలో మీరు ఆలస్యం లేకుండా ఈ రోజునే ఆ యొక్క పనులకు సహకారంగా ముందుకు వెళ్ళండి. ఇప్పుడు గడుపుతున్న ఈ క్షణం ఇప్పుడు ఇక మీరు వదిలిపెట్టద్దు. మీరు ఇప్పుడు ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్నా సరే అక్కడ కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు తెలుసా, రాజభవనం కాదండి, పూరి గుడిసె నుంచి కష్టాలు మొదలవుతుంటాయి. మేడలు మిద్దెలు ఉన్నంత మాత్రాన సుఖం ఉందని అనుకోవద్దు. కష్టపడండి. కష్టంతో వచ్చేదాన్ని ప్రేమించండి. అదే మీకు చాలా వరకు కూడాను పేరును తెస్తుంది. గత 10-12 ఏళ్ళుగా మీకు
తిరుగుతున్న మీ చుట్టూతోనే ఉన్న గోతికాడి నక్కల్లాగా కాచుకొని ఉన్న సొంత మనుషులు ఉన్నారు, కానీ మీరు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. నమ్మండి, మంచిని ముందు నమ్మండి, చెడుని గ్రహించండి. ఇలా చేయకపోతే కాదు, ఖచ్చితంగా మీరు కష్టపడతారు. కొన్ని భయంకరమైన సంఘటనల వెనుక ఉన్న అసలు కారణం ఈ శత్రువుల పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు పేరు చెప్పడం లేదని అనుకుంటూ ఉండవచ్చు, కానీ మీ జాతక చక్రం అదే పరిచయం ద్వారా బయటపడిన ఆ మొదటి శత్రువు గర్భస్థ స్త్రీ విషయం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. మీకు ఒక విషయం చెప్తున్నామండి, మీ జాతక ఫలితాలు ఎప్పుడు మేము చూసినప్పుడు తప్పుగా జరగలేదు. ఇది 100% కూడాను ఖచ్చితమైనది. ఈ జాతకంలోనే 3 శత్రువుల పేర్లు రావడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఈ రోజున మీరు మీ జీవితాన్ని పూర్తిగా వారి వల్ల పాడు చేసుకున్నారు. ఇప్పటికే సగం పాడు చేసుకున్నారు. ఇప్పుడు మిగిలిన ఆ సగం కూడా మట్టిలో కలపాలని వారు చూస్తున్నారు. మీకున్న అతిపెద్ద శత్రువులు మీ అత్యంత సన్నిహిత బంధువుల్లో ఒకరైన ఆ స్త్రీ పేరు ఆర్ అనే అక్షరంతో మొదలవుతుంది. అవునండి, మీ బంధువులో కానీ మీ ఇంట్లో కానీ గర్భస్థ స్త్రీ ఆర్ అనే అక్షరంతో మొదలవుంటే వారి విషయంలో కొంచెం కఠినంగా మారండి. కొంచెం జాగ్రత్తగా, వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఎందుకంటే మీకు గ్రహ గతుల ఆధారంగా, కుండలి ఆధారంగా చూస్తే ఆ స్త్రీ మీ జీవితాన్ని నరకప్రాయం చేయబోతుంది. రాశి స్త్రీ మీ సమీప బంధువులు కూడా అయి ఉండవచ్చు. ఎవరైనా సరే వారిని దూరంగా ఉంచండి. గర్భస్థ స్త్రీ అయి ఉంటే, ఆరుని అక్షరంతో పేరు కలిగి ఉంటే మీ జీవితంలోని విషయం నింపుతుంది. ఆ స్త్రీని గుర్తుపెట్టుకోండి. ఆ స్త్రీ మీ సంతోషాన్ని చూడలేకపోతుంది. మీ జీవితంలోకి వస్తున్న ప్రతి కష్టానికి, బాధకు ఉన్న వెనక ఏకైక కారణం ఆ స్త్రీ మాత్రమే. ఈ స్త్రీని మీ ఇంటి సంతోషాన్ని కట్టడి చేస్తున్నారు, బంధించేశారు. మీ ఇంటి పిల్లలపైన కూడా వశీకరణ ప్రయోగాలు చేయించారు. మేము మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాము, ఈ స్త్రీ ఎంతో ప్రమాదకరం. అంటే మీ పైన ప్రాణాంతకమైన చేతబడులు చేయించడం, మిమ్మల్ని ప్రాణాలతో లేకుండా చూడాలని, లేదా మీ యొక్క బరువు గంగపాలయ్యి రోడ్డుకు రావాలని అంటూ ప్రయత్నం చేస్తుంది ఆ స్త్రీ. ఇక రెండవ శత్రువు గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ చుట్టుపక్కల మీ అక్షరం చాలామంది ఉండవచ్చు, కానీ వారిని ఎలాగా గుర్తించాలో ఇప్పుడు మీకు వివరిస్తాము. మీ బంధువులోని ఈ రాశి వారు చాలామంది ఉన్నారండి. ఒక 3-4 ఉన్నారండి. వారిని ఎవరు ఎలా నమ్మాలి, ఎలా శంకించాలి అని చెప్పి మీరు అడగవచ్చు. ఆ వ్యక్తి ఇంటి పేరు ఏదైనా సరే మీ జాతక చక్రం ప్రకారం ఆర్ అక్షరం మీకు శాపంగా మారుతుంది. ఆ వ్యక్తి పేరు తెలుగులో రా అనే అక్షరంతో మొదలవుతుంది. అవును, రా అక్షరంతో పేరు మొదలయ్యే బంధువే మీకు అసలైన శత్రువు. ఆ వ్యక్తి నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇదే వ్యక్తిగత కొన్నేళ్లుగా మీకు తెలియకుండానే మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. మరొక నిజం చెప్తున్నాము, మీ ఇంట్లోనే చిచ్చు పెడుతుంది, అన్నదమ్ముల మధ్య గొడవలు సృష్టిస్తుంది కూడా ఈ వ్యక్తే. ఈ బంధువు కారణంగానే మీ కుటుంబంలోనే ముక్కలైపోయింది. మీ ఇంట్లో జరిగిన పెద్ద గొడవలకు, ఆస్తి పంపకాలకు కూడా ఈ వ్యక్తి కారణం. ఎందుకంటే ఈ బంధువు మీ ఇంటిపైన చేయించిన తంత్ర మంత్ర ప్రయోగం వలన మీ కుటుంబంలోనే ఉండాల్సిన ఆ యొక్క ఐకమత్యం దెబ్బతిన్నది. మీ కుటుంబ సభ్యులు ఎవరు కలిసి ఉండలేకపోతున్నారు. ఒకరితో ఒకరు మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడలేకపోతున్నారు. దీనంతటికీ కారణం ఆ ఒక్క బంధువే. దీని నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గం చెప్తాము, చాలా జాగ్రత్తగా వినండి. దీని తర్వాత మనం రెండవ శత్రువు అయిపోయారు కాబట్టి మూడవ శత్రువు గురించి మాట్లాడుకుందాం. ఈ మూడవ వ్యక్తి అందరికంటే కూడా ప్రమాదకరమైన వాడు. మీ పక్కనే కూర్చొని ఉంటాడు. అందుకే ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ జీవితంలోనే ఏది తప్పు జరుగుతుందని మీకు అనిపించినా మీ జీవితం అంతకంతకు జారిపోతుంది. మీ బుద్ధి పని చేయడం మానేసింది. దీనికి కారణం ఇది. కొన్నిసార్లు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ ఆలోచించలేకపోతున్నారు. బుద్ధి మందగించినట్టు అనిపిస్తుంది. ఈ వ్యక్తి మెదడు నెమ్మదిగా మొద్దువారిపోతుంది. మాటికి కోపం వస్తుంది. ఎవరితోనైనా సరే గొడవ పడాలనిపించినా, అందరిపైన అడవాలనిపించినవి జరుగుతాయి. మీతో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ ఇలా జరుగుతూ ఉండవచ్చు. కొంతమందికి అయితే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని, ఇండ్లుని విచ్ఛిన్నం చేయాలని అనిపిస్తుంది. ఎదుటివారు ఎంత చెప్పినా కూడా అర్థం కాదు.
తమ మాట నెగ్గాలనుకుంటారు. కొన్నిసార్లు ఈ పరిస్థితి ఎంత భయంకరంగా మారుతుందంటే ఆ వ్యక్తి తన సొంత ఇంటి మనుషులపైన కూడా చెయ్యి చేసుకునే స్థాయికి వెళ్ళిపోతారు. ఈ చేతబడులు అంతటి వికృత రూపాన్ని చూపిస్తాయి. మరి దీనికి విరుగుడు ఏమిటి అంటే ఆ శత్రువు నుండి విముక్తి పొందడం ఎలా అంటే ముందుగా మీకు ఏ బంధువు మీదైతే అనుమానం ఉందో, ఎవరు మీకు ఇబ్బంది పెడుతున్నారో అని అనిపిస్తుందో వారిని మీ ఇంటికి రాకుండా నియంత్రణ చేసుకోవడం. మీరు మొహం మీదనే చెప్పలేరు, మాకు తెలుసు. ఎందుకంటే ఈ రాశి వారు చాలా అమాయకులు. శత్రువులు ఇంటికి వచ్చినా సరే వారిని సాదరంగా ఆహ్వానిస్తారు. ఒకవేళ వారిని ఇంటికి రాకుండా అడ్డుకోలేకపోతే గనక కనీసం వారు వచ్చినప్పుడు వారిపైన కన్నేసి ఉంచండి. ఎందుకంటే ఆ వ్యక్తి అడుగు మీ ఇంట్లో పెట్టడం చాలా చాలా ప్రమాదం. ఆ వ్యక్తి మీ ఇంట్లో అడుగు పెట్టగానే పరిస్థితులన్నీ కూడా ఈరోజు మాత్రం తలకిందులైపోతాయి. అందుకే ఆ వ్యక్తి ఈ రోజున ఇంటికి రాకుండా చూసుకోండి. ఒకవేళ ఆ వ్యక్తి ఎవరు గమనించుకోలేకపోతే ఈరోజు ఎవరిని ఇంట్లో కలవకండి. ఇంటిలో ఏ చర్చకు పెట్టుకోవద్దు. ఏ చర్చలో మీరు పాల్గొనవద్దు. ఆ వ్యక్తి నుంచి అప్పుడే దూరంగా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ వస్తే ప్రతి క్షణం వారు ఏం చేస్తున్నారో గమనించండి. ఎందుకంటే ఏదో ఒక నెపంతో మీ ఇంటికి కొంతమంది వస్తారు. అక్కడ మంత్రతంత్ర ప్రయోగాలు చేస్తారు, లేదా ఏదో ఒక వస్తువుని అక్కడ పడేసి వెళ్తారు. మీ ఇంటి పిల్లలకు ఏదైనా తినడానికి ఇవ్వచ్చు. దాని ద్వారా పిల్లల్ని తమ వశం చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లోని ఇతరుల సభ్యులకు కూడా ఏమైనా తినబండారాలు ఇచ్చి వారికి కూడా చేతబడుల ప్రయోగం చేయించే అవకాశం ఉంది. దీనివల్ల మీ ఇంటి సభ్యులు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలు పెడతారు. ఒకరి మాట ఒకరు వినకుండా ఇల్లు ముక్కలైపోతుంది, అత్తలాకుతలం అయిపోతుంది. కొన్నిసార్లు అయితే ఇంట్లో అకార మరణాలు కూడా సంభవిస్తాయి. మనం చూస్తూనే ఉంటాం. కొన్ని కలకలలాడే ఇళ్లల్లో ఒకేసారి 2-3 మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం, పూర్తిగా కుటుంబం చెల్లాచెదరైపోవడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఆ ఇంట్లో భయంకరమైన తంత్రమంత్ర చేతబడులు, మంత్ర ప్రయోగాలు జరగడం. మరి దీని నుంచి బయటపడడం ఎలాగా అనేది చూడండి. మొదటి మార్గం ఏమిటంటే ఆ బంధువుని ఇంటికి రానివ్వకండి. ఒకవేళ వస్తే వారిపైన నిఘా ఉంచండి. ఇక రెండవ పరిహారం చెప్తున్నాము, దీన్ని తప్పకుండా చేసుకోండి. శత్రువు ఏం చేస్తున్నాడు అనే భయం మీకు అక్కర్లేదు. మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో వారి చేతులకు బజరంగ బలి అంటే హనుమంతుని పేరుతో ఒక రక్షా సూత్రాన్ని కట్టండి. మీరు హనుమంతుడి గుడికి వెళ్ళి అక్కడ పండితులు చెప్పి మీ కుటుంబ సభ్యులందరి కోసం రక్షా దారాన్ని తీసుకోండి. దానిని మెడలోనైనా సరే ధరించవచ్చు, చేతికైనా కట్టుకోవచ్చు. దీనివల్ల మీరు అందరూ ఇలాంటి తంత్రమంత్ర ప్రయోగాల నుంచి, చేతబళ్ళ నుంచి రక్షింపబడతారు. ఇక రెండో విషయం, మీకున్న అతిపెద్ద శత్రువు పేరు నా అక్షరం పేరుతో మొదలవుతుంది. అవునండి, నా అనే అక్షరం పేరు మొదలయ్యేవారు ఈ రాశి వారికి చాలా వరకు కూడా పెద్ద శత్రువు. వీరి పాలిట పెద్ద శత్రువుగా మారిపోతున్నారు. ఈ వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు. మీ అత్యంత సన్నిహిత బంధువు కావచ్చు, మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు. ఈ రోజు నుంచి వారి విషయంలో జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టండి. ఎందుకంటే మీ జాతకంలోనే ఉన్న అతిపెద్ద 3వ ద్రోహి మీరు. ఎంతటి కిలాడి వారు అంటే, తెలివైన వారు అంటే మీ వెన్నంటే ఉంటారు. కానీ మీ శత్రువు అని మీకు ఈ సమంతా కూడా అనుమానం రాకుండా ఉంటారు. వీడు మిమ్మల్ని కూడా అలాగే మీ వంశాన్ని కూడా పూర్తిగా తన వశం చేసుకుంటారు. ఒకవేళ మేము ఈ శత్రువు గురించి పూర్తిగా ఆధారాలతో వారి అసలు స్వరూపం బయటపట్టినా సరే మీరు మా మాటను నమ్మరు. ఎందుకంటే ఆ శత్రువు మీ పైన అంతటి వశీకరణ ప్రయోగం చేశారు. మీరు పూర్తిగా వారి గుప్పెట్లో ఉన్నారు. చివరికి మీ బంధువులు కానీ, లేదా మీ స్నేహితులు కానీ, మీ ఇంటి సభ్యులు కానీ ఆ శత్రువు గురించి మీకు నిజం చెప్పిన, వారు ఇలా చేస్తున్నారు అని చెప్పిన, దూరంగా ఉంచమని హెచ్చరించిన, మీకు తిరిగి ఇంటి వారిని శత్రువుగా చూస్తారు. కానీ ఆ వ్యక్తిని మాత్రం గుడ్డిగా నమ్మేస్తారు. ఎందుకంటే మీరు ఆ శత్రువుల వశంలో ఉన్నారు. ఈ శత్రువులోని తప్పించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వీరు సమయం దొరికినప్పుడల్లా తమ కుతంత్రాలను మీ పైన ఆలోచన చేస్తున్నారు. దీనికి ముందు మీకు శత్రువుల గురించి ఎన్నో వీడియోలు చేశాం. కానీ ఇంత బహిరంగంగా పేర్లు ఎందుకు చెప్తున్నాము అంటే ఆ వ్యక్తుల వల్ల మీకు చాలా పెద్ద ప్రమాదం ఉంది.
మీరు అతి త్వరలోనే ఒక ప్రమాదకరమైన ప్రాణాలు తీసే ఆ శత్రువు వలన, ఆ మంత్ర ప్రయోగాల వలన, వారి క్రియల వలన మోసపోతారు. దీని నుంచి తప్పించుకోవడం చాలా చాలా కష్టం. వాళ్ళు పెద్ద ఎత్తుగడ వేయకముందే మీరు ఈరోజే జాగ్రత్త పడడం మంచిది. ఎలా తప్పించుకోవాలో మేము మీకు చెప్పాం కదండి. పరిహారాలు కూడా తెలియజేశాం. మీరు చివరి వరకు ఈ వీడియోతో మాతోనే ఉండండి. ఇంకా ముఖ్యమైన విషయాలు చెప్తాము. చాలాసార్లు వాళ్ళు శత్రువులు మీకోసం వెతుక్కుంటూ వస్తారు, కానీ అసలు శత్రువులే లేరు. చాలా మంచిగా మాట్లాడతారు, ప్రతి బంధువుతో మర్యాదగా ఉంటారు, స్నేహితులతో స్నేహాన్ని ప్రాణంగా నిలబెడతారు. బయట ఎవరితో గొడవ పడరు, ఎవరిని ఒక మాట కూడా అనరు. మరి నాకు ఎలా శత్రువులు ఉంటారని మీరు అనుకోవచ్చు. అదే మాటను గుడ్డిగా నమ్మొచ్చు. లోకమంతా మిమ్మల్ని పొగుడుతుందండి. మీరు చాలా మంచివారని, అందరికీ సహాయం చేశారని అంటుంది. దీనివల్ల మీకు ఏ శత్రువు కన్ను లేదని, మీరు ఏ శత్రువు చక్రవ్యూహంలో చిక్కుకోలేదని భావిస్తారు. కానీ అది నిజం కాదు. మీకు శత్రువు లేరని మీరు అనుకోవచ్చు, కానీ మేము చెప్తున్నాం, మీరు మరి అంత దూరం వెళ్ళక్కర్లేదు. మీ ఇంట్లోనే ఈ గర్భస్థ స్త్రీ శత్రువు రూపంలో దాగి ఉంటుంది. మన జాబితాలో ఉన్న మొదటి శత్రువు మీ ఇంట్లోనే నివసిస్తున్నారు. మీరు అందరికన్నా పెద్ద శత్రువు అని మాట మీకు చాలా త్వరలోనే ఈ రోజునే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టేయలేడు అనే సామెత మీకు తెలుసు కదా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆ రావణుడు తమ్ముడు విభీషణుడు గనక ద్రోహం చేయకపోతే లంకకు ఏ అపాయం వచ్చేది కాదు. రావణుడు కూడా బ్రతికే ఉండేవాడు. కానీ విధి లేదా ప్రకృతి నియమం ఏమిటంటే ఎప్పుడు ఇంటి గుట్టే లంకకు చేటు. మీ ఇంట్లో కూడా ఒక గూఢచారి స్త్రీ నివసిస్తుంది. వారు గత కొన్నేళ్లుగా మీ ఇంటి పునాదులను చేస్తున్నారు. ఇంట్లో చెక్కకు చెదలు పడితే ఏమవుతుందో తెలుసా? ఆ పురుగులు నెమ్మదిగా 10 నుండి 100 నుండి వేలకు లక్షకు సంఖ్యలో అలా లక్షలాది పురుగులు కలిసి ఆ చక్రం లోపల తినేసి దొల్ల చేసేస్తాయి. మీ శత్రువులు కూడా అలాంటి వారే. మీ ఇంటి ఒక కల్ప వృక్షం అని మీరు భావిస్తున్నారు, కానీ మీ ఇంట్లో నివసిస్తున్న ఆ శత్రువు మిమ్మల్ని లోపల నుంచి తినేస్తూ మీ ఇంటిని డొల్ల చేస్తున్నారు. ఈ ఒక్కరోజు మీ పూర్తి ఇంటిని, మీ ఇంట్లో ఉన్న ఇతర సభ్యులను ఈరోజు ఒక కంట గమనిస్తూ ఉండండి. ఈ యొక్క శత్రువు ఈ సమస్యలన్నింటినీ మీ పైన పురిగొల్పుతారు. మీరు వీటి నుంచి ఎలా బయటపడతారో, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటారో అనేది మీ మీద ఆధారపడి ఉంది. కేవలం ఒకే ఒక్క శక్తి, మీరు నమ్మేది దేవత. ఈ యొక్క సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. మీ యొక్క జీవితంలోని ఈరోజు కష్టతరమైన రోజు. మీరు సమయానికి తగ్గట్టుగా తెలివైన వారిగా మారాలి. మీరు కూడా చిత్తుల మారిగా చాకచక్యంగా ఆలోచించాలి. మీరు ప్రతిదానికి ఎమోషనల్గా భావోద్వేగానికి వెళ్ళిపోకూడదు. ఆ భావోద్వేగాలతో ఈరోజు కొట్టుకుపోవద్దు. ఇప్పటి వరకు కూడా మీరు ఎంత అమాయకంగా ఉన్నారు, కానీ ఇకపై అలాగా ఉండొద్దు. ఈ శత్రువులు మీ జీవితంతో పాటుగా మీ బిడ్డల జీవితాన్ని కూడా నాశనం చేస్తారు. కావున మీ బిడ్డల కోసమైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా సరే వారి జీవితంలో మీతో ముడిపడి ఉన్నాయి గుర్తుంచుకోండి. మీ పిల్లల జీవితంలో మీతో ముడిపడి ఉన్నాయి. మీ తల్లిదండ్రుల జీవితాలు మీతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మీరు చాలా తెలివిగా చాకచక్యంగా వ్యవహరించండి. ఈ ప్రపంచం ఎలాంటిదంటే మిమ్మల్ని దోచుకొని తినేస్తుంది. ఉదాహరణకు అడవిలో సింహం వల్లంగా ఎప్పుడు యవ్వనంగా ఉన్నతకలు అందరూ భయపడే ఉంటారు. కానీ అదే సింహం మూసలి అవుతున్నప్పుడు అడవిలో కాకుండా ఆ సింహాన్ని భయపెడుతుంది. సింహం తల వంచేలా చేస్తుంది. ఏ సింహం గర్జిస్తే అప్పుడు ఆ అడవి మొత్తం మునిగిపోయిందో ఆ అడవికి రాజు కూడా ఒకరోజు పతనం తప్పదు. అందుకే గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు ఇంటికి రాజులాగా ఉండొచ్చు, కానీ మీరు ఎల్లప్పుడూ అలాగే ఉంటారని గ్యారంటీ లేదని భరిస్తుంది. మీ ఇంట్లోని కొందరు వ్యక్తులు మీరు ఎప్పుడు బలహీనపడతారంటూ వేచి చూస్తున్నారు. మీరు కొంచెం తగ్గగానే మీ బలహీనత ఆసరాగా చేసుకొని దెబ్బ కొట్టాలని చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు లేదా పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండేవారు ఈరోజు చాలా జాగ్రత్తగా. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న మీ కుటుంబ సభ్యులకు మీరు బలహీనపడుతున్నారని ఒకసారి అర్థమైతే చాలు, వారు మీ పైన ఆధిపత్యం చెలాయించడం మొదలు పెడతారు. మీ పిల్లలపైన కూడా పెత్తనం చేస్తారు. మీరు దృఢంగా ఉంటే దేన్నైనా సరే ఎదిరించి నిలబడగలిగితేనే గనక ఈ సమస్యకు పరిష్కార మార్గం అక్కడే ఉంటుందని కనుగొనండి. ఈరోజు
ప్రతి ఒక్కరి మీద కూడాను అనుమానపు దృష్టి మీకు మంచిది. అతిగా ఎమోషనల్ అవ్వద్దు, అందరి గురించి అతిగా ఆలోచించవద్దు. మీ కళ్ళు ఎప్పుడు తెరిచే ఉంచండి. ఎవరైనా మిమ్మల్ని భయపెట్టాలని చూస్తే వెంటనే వారికి సమాధానం చెప్పండి. అక్కడికక్కడే బుద్ధి చెప్పండి. ఎందుకంటే మీరు ఎప్పుడు తల వంచకూడదు. ఒకసారి కనుక మీరు లొంగిపోతే జీవితాంతం మీకు లొంగిపోయి ఉండాల్సిందే. ఎప్పుడు ఎవరికి భయపడద్దు. మీ పిల్లలకు కూడా ఇది నేర్పించండి. ఇంట్లో వారిలా బయట వారైనా ఎవరైనా సరే అన్యాయానికి తల వంచొద్దు, ఆవేశపడద్దు. ఎవరైనా సరే మిమ్మల్ని అనగదొక్కాలని చూస్తే ఉండిపోకుండా తిరిగి వారిపైన పరిచయం సాధించేలాగా పెంచండి. ఎందుకంటే మీరు ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోలేదు. అక్కడ మీ దగ్గర ఉన్న ఒక్క రూపాయి కూడా ఎవరికి అన్యాయంగా తిరిగి ఇవ్వకుండా ఉండొద్దు. ఈ విషయం ఎప్పుడు మనసులో ఉంచుకోండి. తంత్ర మంత్ర చేతబడుల విషయానికి వస్తే వీటిని ఎవరైనా ఎప్పుడైనా చేయించవచ్చు. మీ సొంత తమ్ముడు లేదా ఆ గర్భస్థ స్త్రీ కూడా మీ పైన ప్రయోగాలు చేయించి ఉండవచ్చు. కానీ భగవంతుడికి అసత్యమైనది ఏమీ లేదు. మీరు వారిని ఎలా అడ్డుకుంటారు అంటే భగవంతుడిపై భారం వేయండి. కొన్నేళ్లుగా నలుగుతున్న ఈ విషయం ఈరోజు బయటపడడం మీకు మంచిది. మంచి ఏంటికి చెడు ఏమిటి అనే విషయం మీకు ఇకనైనా బోధపడేలాగా భగవంతుడే ఈరోజు చేశాడని గుర్తుపెట్టుకోండి. మీరు కేవలం మేము చెప్పిన ఈ యొక్క పరిహారం పాటించండి. ఆ శత్రువు మీకెన్ని కుట్రలు చేసినా అది మిమ్మల్ని ఏమీ చేయగలేదు. వారు ఏది చేద్దామనుకున్నా అది జరగదు. మనం చెప్పినట్టుగా హనుమంతి పేరుతో చేతికి నల్లదారం కట్టుకోవడం చెప్పే కదండి, అది మీరు కట్టుకోండి, మీ పిల్లలకు కట్టండి. దీనివల్ల ఇంటికి కూడా రక్షణ కలుగుతుంది. మీ ఇంటిని మీరు కాపాడుకోగలిగిన వారు అవుతారు. అలాగే ఇంకొక పరిహారం చేయండి. మీ ఇంట్లో ఒక మూలన ఏదైనా ఒక చిన్న గుంత తవ్వండి. ఆ గుంతలో ఒక పరిహారం చేయండి. మీ ఉపాయం జాగ్రత్తగా వినండి. ఒక కొబ్బరికాయ తీసుకోండి. ఒక కొబ్బరికాయను హనుమంతు గుడికి తీసుకెళ్ళి అక్కడ స్వామివారికి సమర్పించండి. కాసేపు కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఆ తర్వాత స్వామివారి పాదాల దగ్గర పెట్టిన కొబ్బరికాయను అలాగే సింధూరాన్ని, పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని ఆ కొబ్బరికాయకు పూయండి. మీరు ఇంటికి తీసుకువచ్చినప్పుడు ఆ కొబ్బరికాయలు ఒక ఎర్రటి బట్టను పెట్టి మూట కట్టేయండి. అలా ఎర్రటి బట్ట కట్టి మూటను ఆ మూలలో తవ్వి ఆ మూలలోనే పాతిపెట్టండి. అది పాతిపెట్టిన తర్వాత మళ్ళీ మామూలుగా రాయి లేదా టైల్ వేసి క్లోజ్ చేయండి. మీరు ఇలా చేశారంటే మీ ఇంటి పునాదుల్లోనే ఒక సురక్షిత కవచం ఏర్పడుతుంది. ఇక ఆ తర్వాత మీ ఇంటిపైన కానీ మీ ఇంటి సభ్యులపైన కానీ ఎలాంటి తంత్ర మంత్రాలు పనిచేయవు. ఇలాంటి చేతబడులు, చిల్లంగి విద్యలు మీ దరి చేరవు. ఇది ఒక బాణం లాంటి ఉపాయం అని చెప్పవచ్చు. ఇది చేశాక మీరు అసలు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే బజరంగ బలికి సంబంధించిన ఈ పరిహారం ఎంతో శక్తి ఉన్న పరిహారం. భయంకరమైన తంత్ర మంత్ర ప్రయోగాలు తిప్పికొట్టే పరిహారం, నిర్వీర్యం చేసే పరిహారం. అందుకే భయమొద్దు, ఈ పరిహారాన్ని చేయండి, అంతా మంచి జరుగుతుంది. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం ఎవరికి కూడా తెలియచేయకూడదు. ఇలా మీరు చేస్తున్న పరిహారం గురించి కూడా అలాగే పాటిస్తున్న ఉపాయాల గురించి కూడా ఎవరికి కూడా చెప్పవద్దు. ఈ సమాచారం కేవలం మీ ఒక్కరి కోసమే కాదండి, మీలాగే ఎందరో అమాయకులు ఇలాంటి ద్రోహుల చేతులు మోసపోకుండా ఉండడం కోసం, పుణ్యం పురుషార్థం కోసం చేయండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.